ఒక రకంగా కేసీఆర్ పని కథం. హ్మ్. కాళేశ్వరం స్కామ్‌కి సంబంధించి సీబీఐకి అప్పగించడం అనేది హ్మ్. రేవంత్ రెడ్డి చేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ అని హ్మ్. చెప్తున్నారు అందరూ. హ్మ్. నిన్న అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చర్చ 9:30 గంటల సేపు జరిగింది. అబ్బా! దాదాపు రాత్రి 1:30కి అయింది. ఒక పోలీస్ ఆయన నాకు మెసేజ్ పెట్టాడు. హ్మ్. సార్ 1:30 అయింది సార్. ఇప్పటి వరకు అది డిస్కషన్ చర్చ. దాన్నేమంటారు, టెస్ట్ క్రికెట్ లాగా జరిగింది. ఆ! జిడ్డులాగా ఆయన రేవంత్ రెడ్డి వదలట్లేదు. చాలా సేపు మాట్లాడుతూనే ఉన్నాడు సార్ అని పెట్టాడు. రాత్రి పెట్టాడు. హ్మ్. అంటే 9:30 గంట సేపు చర్చ జరిగిన తర్వాత హ్మ్. ఆయన రేవంత్ రెడ్డి సీబీఐకి అప్పగిస్తున్నాం హ్మ్. అని చెప్పాడు. హ్మ్. దీంట్లో 2 కారణాలు చెప్పాడు ఆయన. హ్మ్. ఒకటి, హ్మ్. దీంట్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్ అయినాయి ఈ ప్రాజెక్ట్‌లో. హ్మ్. ఆర్ఈసీ గాని, సిఎఫ్సి లాంటి ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి. హ్మ్. నాబార్డు ఫండ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. హ్మ్. కాబట్టి సెంట్రల్ ఇన్వాల్వ్ అయినది కాబట్టి ఆల్రెడీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్. హ్మ్. సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ విచారణ కరెక్ట్ అనేది మేము అనుకున్నాం. హ్మ్. 2, నేను గాని నా స్టేట్ ఏజెన్సీతో ఇతని మీద కేసు సిఐడితోనో వీళ్ళతో కేసు పెట్టి చేస్తే, హ్మ్. నేను ప్రతీకారం కోసం, నేను వేధింపుల కోసం చేస్తున్నాననే విమర్శలు వస్తాయి కాబట్టి హ్మ్. నాకు అవసరం లేదు. సెంట్రల్ ఏజెన్సీనే దీని మీద విచారణ జరిపి అతను దోషం తేలితే చర్య తీసుకుంటారు. లేదంటే లేదు. హ్మ్. నేనేమి అతని మీద నాకేం కక్ష లేదు. హ్మ్. ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల్లో దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు, కుంభకోణాల్ని వెలికితీయాలనేది హ్మ్. నేను ఆల్రెడీ ఎలక్షన్ ముందే నేను ప్రజలకు హామీ ఇచ్చాను కాబట్టి, ఆ మేరకు నేను కమిషన్‌లు దీని మీద ఏశాను. హ్మ్. ఆల్రెడీ ఎన్‌డీఎస్ఏ నివేదికొచ్చింది. విజిలెన్స్ నివేదికొచ్చింది. కాగ్ నివేదికొచ్చింది. తర్వాత పీసీ ఘోష్ కమిషన్ నివేదికొచ్చింది. హ్మ్. ఈ నివేదికలన్నీ మేము ఇప్పుడు సీబీఐకి సబ్మిట్ చేస్తాం. సీబీఐ ఎంక్వైరీ చేయాలని అసెంబ్లీ తీర్మానం పాస్ చేశామనేది ఆయన చెప్తున్నాడు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేసి బయటకొచ్చి అక్కడ ఆహ్, అమరవీరుల దీనికి అస్తూపాలకు ఎదురుగా వాళ్ళు దీన్ని చెత్తబుట్టలో వేయడం, నివేదికల్ని ఇవన్నీ నిరసన తెలియజేసి హ్మ్. ఇదంతా కక్షాదింపు చర్య అని అంటున్నారు. ఓకే. సో, ఈ సందర్భంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఏంటి? దాంట్లో ఏమి స్కామ్ జరిగింది? దానివల్ల ప్రజలకి ఏమైనా మేలు జరిగిందా? అనే విషయాల్ని బ్రీఫ్‌గా మనం చూద్దాం. దాని తర్వాత సీబీఐ కేసీఆర్ మీద ఆహ్, ఈ ని ఆహ్, విచారణ చేయడం వల్ల హ్మ్. రేపొద్దున అరెస్ట్ చేసే అవకాశం గూడా ఉంది. హ్మ్. చేస్తే కేసీఆర్‌కి నష్టమా? రేవంత్ రెడ్డికి నష్టమా? హ్మ్. ఎలా ఉండబోతుంది హ్మ్. రాజకీయాలు హ్మ్. అనేది మనం మాట్లాడుకుందాం. ఇది ఓకే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏందంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం అనే విలేజ్‌లో హ్మ్. గోదావరి మీద స్టార్ట్ అయిన ప్రాజెక్టు. ఓకే. మహారాష్ట్ర బార్డర్‌లో ఉంటదనమాట ఈ విలేజ్. హ్మ్. సో, ఇది 2016లో స్టార్ట్ అయింది. 2019లో ఇనాగరేట్ అయింది. 2019 జూన్‌లో ఇనాగరేట్ అయింది. హ్మ్. ఈ ప్రాజెక్ట్ వచ్చి దీని పేరొచ్చి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కేఎల్ఐపి అంటారు. హ్మ్. ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇరిగేషన్‌కి, హ్మ్. అంటే సాగునీరు, తాగునీరు, డ్రింకింగ్ వాటర్ 13 జిల్లాల్లో డ్రింకింగ్ వాటర్ ఇస్తారు. హ్మ్. ఇంక్లూడింగ్ ఆహ్, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఓకే. డ్రింకింగ్ వాటర్. మూడవది ఇండస్ట్రియల్ పర్పస్‌లకి అవసరమయ్యే వాటర్‌ని కూడా సప్లై చేస్తారు. హ్మ్. ఇదొచ్చి ఆహ్, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న ఆయకట్టు హ్మ్. 18.8 లక్షల ఆయకట్టు. అంటే ఆల్రెడీ ఇరిగేటెడ్ హ్మ్. ల్యాండ్‌కి సంబంధించి ఆహ్, నీళ్లు అందిస్తదిది. పంటలు ఆల్రెడీ పండే భూమి. ఓకే. అది కాకుండా కొత్తగా 18.2 అంటే రఫ్‌గా 18 లక్షల ఎకరాలకి కొత్తగా పంటలకి నీళ్లు అందిస్తది. ఓకే. అంటే ఓవరాల్‌గా 36, 37 లక్షల ఎకరాలకి టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఈ 2019 తర్వాత ఇప్పటి వరకు 10-15 లక్షల పా ఎకరాలకి మేము నీళ్లు అందించాం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అనేది బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటూ ఉంది. ఓకే. అయితే ఇది ఎలా ఉంటదంటే ఇప్పుడు ఆహ్, గోదావరి కంటే తెలంగాణలో భూమి హైట్‌గా ఉంటది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ హ్మ్. 500 మీటర్ల వరకు కూడా కొన్ని చోట్ల చేయాల. ఇది మల్టిపుల్‌గా ఉంటదనమాట ప్రాజెక్టు. హ్మ్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా అంటున్నారు. హ్మ్. ప్రపంచంలోనే హ్మ్. మల్టీ లార్జెస్ట్. మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో. అంటే దీంట్లో 7 లింకులున్నాయి. 28 ప్యాకేజెస్ ఉన్నాయి. 13 జిల్లాల్లో వెళ్తుందిది. హ్మ్. 203 కిలోమీటర్ల కెనాల్స్ ఉన్నాయి. హ్మ్. 240 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి. 19 రిజర్వాయర్స్ ఉన్నాయి. 20 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవహారం అన్నమాట ఇది. ఓకే. సో, దీంట్లో
ప్రధానమైన బ్యారేజెస్ విషయానికి వచ్చేసరికి ఇందులో మేడిగడ్డ బ్యారేజీ, అన్నవరం బ్యారేజీ, సుందిళ్ళ బ్యారేజీ, ఈ 3 అతిపెద్ద బ్యారేజెస్ అన్నమాట. సో దీనికి ఖర్చు సంబంధించి ఏంటంటే ఇనిషియల్గా 38,500 కోట్లని ఇనిషియల్గా అనుకున్నారు. ఆ తర్వాత అది 80,500 కోట్లకి పెరిగింది. ఫైనల్గా 1,47,000 కోట్లకి చేరిపోయింది అది. ఇంకా మెయింటెనెన్స్ అవి కలిపితే 1.5 lakh 1,50,000 కోట్ల ప్రాజెక్టుగా మారిపోయింది ఇది. అందుకని దీంట్లో 1,00,000 కోట్ల కుంభకోణం అనేది చెప్తున్నారు వీళ్ళు. అంటే 50,000 కోట్లు దీనికి సరిపోతాయి, 1,00,000 కోట్లు అనేది వీళ్ళు తినేశారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 కోట్ల కుంభకోణం అనేది చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే 38,500 ఇనిషియల్గా ఉన్న ఎస్టిమేషను ఫైనల్కి వచ్చేసరికి 1,50,000 కోట్లకి ఇది వెళ్ళిపోయింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఫైనాన్షియల్గా పెంచేశారు విపరీతంగా. 2 దీంట్లో డిజైన్లో కానీ కన్స్ట్రక్షన్లో విపరీతంగా తప్పులు జరిగాయి. మేడికొండ బ్యారేజ్ కుంగుబాటు ఇవన్నీ కూడా అక్కడి నుంచే కదా బయటకు వచ్చింది. సో జరిగాయి అనేది. 3వది విపరీతమైన కరప్షన్.